ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారా లేదా అనే దీని గురించి మనము టాపిక్ అనేది తీసుకుందాం. రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా, వేదిక న్యూమరాలజీ పరంగా, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించినవి ఏమైనా తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అండ్ యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా అండ్ జాబ్ పరంగా ఎవరికైనా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే, ఎనీ 1 క్వశ్చన్ అనేది చెప్పించుకోవాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలిగే వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి. మెసేజ్ పెట్టి కాల్స్ చేయడాలు, మిస్డ్ కాల్ ఇవ్వడాలు ఇలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వకండి. రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలిగే వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారా లేదా, దీనికి సంబంధించి తీసుకుందాము. సో షఫలింగ్ చేసే టైంలో మీ నేము, మీ పార్ట్నర్ నేమ్ అనేది ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మనసులో మీ నేమ్స్ తలుచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా, నేమ్స్ ఉంటే ఇంటి పేరు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి కరెక్ట్గా యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే నేను ఇక్కడ తీయట్లేదు. సో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక 60 to 70% అనేది రీడింగ్లో ఉంటే కనుక మీకు సంబంధించిన రీడింగ్ అనేది ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యమని అనుకోండి. ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే, ఈ రీడింగ్లో 60 to 70% కనెక్ట్ అవ్వలేకపోతే కనుక ఇది మీకు సంబంధించింది కాదు, మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. చూద్దాము, మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారా, మీకు చేసిన అన్యాయానికి మళ్ళీ న్యాయం చేయాలని అనుకుంటున్నారా, వీటన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. King of Swords, Two of Swords, Two of Cups, Six of Cups, Queen of Cups, the Strength, Seven of Swords, Ten of Pentacles, the Tower, Eight of Swords, Eight of Wands, Seven of Pentacles, Nine of Cups, Four of Swords, Ace of Swords, Ten of Swords, Nine of Swords, the Death, Page of Cups, Four of Wands,
టూ ఆఫ్ హ్యాండ్స్. సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారా అంటే తప్పకుండా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీకు చేసిన మోసానికి వాళ్ళ కర్మ అనేది ఆల్రెడీ అనుభవిస్తున్నారు. సో వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేశారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చేసిన మోసానికి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి శిక్ష అనేది పడింది ఆల్రెడీ. సో ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంచెం బ్యాడ్గా ఉందన్నమాట. అన్నీ నెగిటివ్గా జరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీకు చేసిన మోసానికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ అయితే వాళ్ళకి వెళ్ళింది కూడా. సో తప్పకుండా మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేయడము, మీకు ఏం చెప్పకుండా రావడం కానివ్వండి, స్టార్టింగ్లో ఇష్టం ఉన్నది తర్వాత ఇష్టం లేదని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయానన్న ఫీలింగ్ వాళ్ళు బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో తప్పకుండా ప్రెజెంట్ వాళ్ళు మరి ఫీల్ అవుతున్నారంటే మరి రావచ్చు కదా అని అనుకుంటారు, కావచ్చు. కానీ మీకు చేసిన మోసానికి వాళ్ళు తప్పకుండా రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో కూడా చేంజ్ అనేది వచ్చింది, వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు అనేవి వచ్చాయి. మీరు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా సాడ్నెస్తో, ఫెయిల్యూర్స్తో, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ నెగిటివ్గా అనడం వీళ్ళని ఏదో ఒకటి అనడము, ప్రతి దాంట్లో ఏం చేసినా కూడా ఫెయిల్యూర్సే చూడడము, ఒక స్టెప్ తీసుకుంటే 2 స్టెప్స్ వెనక్కి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీకు చేసిన మోసానికి వాళ్ళు ఆల్రెడీ కర్మ అనేది అనుభవిస్తున్నారు. సో మీకు ఏదైతే మీరు ఏం కోరుకున్నారంటే మీ ఇద్దరు రిలేషన్ కూడా ఫ్రెండ్షిప్ నుంచి అండ్ లాంగ్ టైం నుంచి 1 or 2 years నుంచి కాదు, మ్యాక్సిమం 3-4 years కన్నా ఎక్కువ రిలేషన్షిప్పే ఉంది. కొంతమందిలో 10 years, 15 years, 20 years కూడా ఉందన్నమాట. అలాంటి రిలేషను, అంత బాండింగ్ ఉన్న మీ రిలేషను సడన్గా బ్రేకప్ అయిపోవడము, నోకట సిచ్యువేషన్లో ఉండడము, అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన రిలేషన్లో మధ్యలో ఏదైతే ఉందో బ్రేకప్ కూడా సడన్గా జరిగిపోయిందన్నమాట. అక్కడ అంతా మీ ఇద్దరు మీకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉండగానే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడము, నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారేమోనన్న ఉద్దేశం కూడా మీకు లేదు. రిలేషన్ ఎండ్ చేసేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఏదైనా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పలేదు. మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు, ఏదైనా ఉంటే చెప్పాలి కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పి చేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే అటు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు మరి. సో దానివల్ల అటు వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని కావాలని వద్దనుకుని వెళ్ళిపోయినా అయితే కాలేదు. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లయిందంటే మిమ్మల్ని దగ్గరికి రాలేక అలా అని చెప్పి వదిలేసి అట్లీస్ట్ మీకు చెప్పే విధంగా కూడా లేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్లే వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవడం అయితే జరిగిపోయింది. అండ్ మీ ఇద్దరికి మధ్య మళ్ళీ మీ దగ్గరికి వస్తారా, న్యాయం చేస్తారా అంటే తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇటు మీ దగ్గరికి రాలేక, అక్కడ ఉండలేక, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. కాకపోతే ఫ్యూచర్లో తొందరగా ఇప్పుడు ప్రెజెంట్ అందుకే వాళ్ళు ఏంటంటే రాలేని సిచ్యువేషన్లో ఉండడం వల్లే వాళ్ళు రెస్ట్ పొజిషన్లో ఉన్నారనమాట. ఏమి చెప్పకుండా, ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండడం అయితే జరిగింది వాళ్ళు. ఎందుకంటే ప్రెజెంట్ ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా ఎటు స్టెప్ తీసుకున్న మీ దగ్గరికి వచ్చిన ప్రాబ్లం అవుతుంది, రాకపోయినా కూడా మీరు బ్యాడ్గా అనుకుంటారు, మీరు వాళ్ళని మోసం చేశారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్తే అది వేరేలాగా ఉండేది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు మీకు చెప్పకుండానే వెళ్ళిపోయారనమాట. సడన్ చేంజ్ అనేది జరిగింది మీ ఇద్దరి మధ్యలో. ఎంత ఇష్టంగా ఉన్నారు, ఎంత ప్రతి ఒక్క చిన్న విషయం కూడా షేర్ చేసుకుని మీ పార్ట్నరు ఎందుకు అట్లా వదిలేసి వెళ్ళిపోయారని కూడా మీరు చాలా బాధపడుతున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు, ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, చెప్తేనే వెయిట్ చేస్తాను కదా, ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను కదా, హెల్ప్ చేస్తాను కదా అని మీరు ఆలోచిస్తున్నారు. ఇట్లా ఏది చెప్పకుండా అడిగినా కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉండడం ఎందుకు, షేర్ చేసుకోవచ్చు కదా అన్న సిచ్యువేషన్ మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మీతో అంత బాండింగ్ అనేది ఉంది, మోర్ దెన్ 3-4 years కన్నా ఎక్కువ రిలేషన్ అనేది మీ ఇద్దరిది ఉంది. కాబట్టి నా షార్ట్
లైఫ్ కాబట్టి మీ ఇద్దరు రిలేషన్ అనేది వాళ్ళు మీ పార్ట్నరు చాలా అంటే మీరు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ కోసము. ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉన్నాము, ఎంత మీ ఇద్దరము లైఫ్ లాంగ్ వచ్చే వరకు కూడా కలిసే ఉండాలన్న ఉన్న మా రిలేషన్ ఎందుకు ఇలా అయిపోయింది? ఎందుకు? ఎవరైనా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా చేశారా? లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారా? వశీకరణం లాంటి ఎవరైనా థర్డ్ పార్టీస్ ఉన్నారా? అని చెప్పి మీకు అర్థం కావట్లేదు అనమాట. మీరు దీనికి సొల్యూషన్ కోసం అన్ని చోట్ల కూడా తిరుగుతానే ఉన్నారు. ఎందుకు ఇలా అయిపోయింది? రీజన్ తెలుసుకోవడానికి కూడా మీరు సెర్చ్ చేస్తానే ఉన్నారు. రీడింగ్స్లో కానివ్వండి, లేకపోతే వేరే వశీకరణం లాంటి వాటిలో కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, మందు పెట్టడం లాంటివి ఏమైనా పెట్టారా అని చెప్పి అన్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తానే ఉన్నారు అన్ని రకాలుగా. సో తొందరలోనే మళ్ళీ తప్పకుండా 2 మంత్స్ టు 6 మంత్స్ లోపు తప్పకుండా మీ పార్ట్నర్ నుంచి మీకు న్యాయం అనేది జరుగుతుంది. మళ్ళీ తప్పకుండా వాళ్ళు మీ లైఫ్‌లోకి మళ్ళీ కాంటాక్ట్‌లోకి వస్తారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కమిట్మెంట్ ఇవ్వడము అండ్ మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది కూడా ఉంటుంది. మీ ఇద్దరి లవ్ లైఫ్ అనేది మళ్ళీ న్యూగా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కొత్తగా మీ ఇద్దరి లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అనేది ఉంటది. అంతేకాకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వడము, మీ ఇద్దరు కలిసి ఏదైనా సెలబ్రేషన్స్‌కి వెళ్ళడము, ఫంక్షన్‌కి వెళ్ళడము, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్ళడము, లేకపోతే మీ ఇద్దరు తను మీకు ఎంగేజ్‌మెంట్ ఆర్ మ్యారేజ్ చేసుకుంటానని కమిట్మెంట్ అయినా ఇవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా వాళ్ళు కావాలని అయితే వెళ్ళిపోలేదు. వాళ్ళకంటూ కొన్ని రీజన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వలన వాళ్ళకంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మెయిన్ ఫ్యామిలీ గురించి ఆలోచించి బ్యాక్‌గ్రౌండ్‌లో మేబీ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ వైఫ్స్ ఇట్లా ఉంటారు కదా! థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం అన్నా జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు రీజన్ ఇదని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకుంది. సో తొందరలోనే మళ్ళీ మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు. ఇక్కడున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇటు థర్డ్ పార్టీ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకుని అందుకే సడన్‌గా వెళ్లారు. అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కూడా కొంచెం కోపం ఎక్కువ ఉన్న అగ్రెసివ్‌నెస్ ఉండడము, మీ గురించి తెలియడము, దానివల్ల వాళ్ళు కొంచెం కంట్రోలింగ్‌లో పెట్టుకోవడం వీళ్ళని థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోలింగ్‌గా పెట్టుకున్నారు మీ పార్ట్నర్‌ని. దానివల్ల కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు. తొందరలోనే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ కమిట్మెంట్ ఇచ్చి మీకు చెప్పాల్సినవన్నీ చెప్పి స్టార్టింగ్‌లో మీరు కోప్పడినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి అవన్నీ తీసుకునే మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చి మీకు న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు. మీ విషయం ఏదైతే కోరుకుంటున్నారో అది తొందరలోనే తీరబోతుంది కూడా. మాక్సిమం ఒక 2-9 మంత్స్ లోపు అంటే 2 మంత్స్‌లో అయినా రావచ్చు. లేకపోతే 6 మంత్స్ ఆర్ 9 మంత్స్ 9 మంత్స్ లోపు టోటల్‌గా 9 మంత్స్ లోపు అయితే తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నారు. వాళ్ళు రియలైజ్ అవుతారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. మీకు కమిట్మెంట్ ఇవ్వడము, మీకు ఇద్దరు కూడా ముందులో పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో అలా మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, తప్పకుండా మీరు వెయిట్ చేస్తున్నట్టుగానే మీ పార్ట్నర్ మళ్ళీ చేంజ్ అయ్యి వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఆహ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మీ దగ్గరికైతే రావడం అయితే జరుగుతుంది. సరే చూద్దాము మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ మెసేజెస్ ఏమున్నాయో, ఛానల్ మెసేజెస్ ఏమున్నాయో చూద్దాము. యాక్సెప్టెన్స్, ఫైనల్ డెస్టినేషన్, మిస్ట్రస్ట్, ఇంపేషెన్స్, రెజువనేషన్, మైల్ స్టోన్, క్రష్, జడ్జిమెంట్, ఫేక్, కంప్లైంట్, క్వశ్చన్, ఫ్రెష్ స్టార్ట్, సపోర్ట్, వైబ్రేషన్, అపోజింగ్,
డిపెండెన్స్, ఇమాజినేషన్. సో మీ పార్ట్నరు ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే థర్డ్ పార్టీ దగ్గర అపోజింగ్ అంటే వాళ్ళకి వీళ్ళు ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్లో థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య ఉన్న గొడవలు జరగడం కానివ్వండి, వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని జడ్జి చేస్తూ ఉంటారనమాట. మీరు తప్పు చేస్తున్నారని చెప్పి ఏదో ఒక రకంగా వీళ్ళని మానసికంగా, ఫిజికల్గా కొంచెం టార్చర్ టైప్లో చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా వీళ్ళు కొంచెం మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం అనేది తీసుకుంటున్నారు. అండ్ మీరంటే వాళ్ళకి చాలా ఇష్టము. మీరే ఈ వరల్డ్లోనే తనకి ఏదైనా ఇష్టంగా అయింది ఉంది అంటే అది మీరే అనమాట. మీతో మాట్లాడడం కానివ్వండి, మీతో కేరింగ్ కానివ్వండి, మీతో ఉండే బాండింగ్ కానివ్వండి, మీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి. అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. ఎప్పుడు కూడా మీ ఇద్దరు లవ్ కూడా ఎట్లా ఉందంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా మీరు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఎందుకంటే మీకు అంత కేరింగ్ చూపించారు. మీరు ఎంతైతే ప్రేమ చూపించారో మీ పార్ట్నర్ కూడా అంతే కేరింగ్ అండ్ లవ్ ఎఫెక్షన్స్తో ఉన్నారు. ఎందుకంటే మీరంటే అంత ఇష్టం తనకి కూడా. కాకపోతే ఏంటంటే మీ ఇద్దరి డిస్టెన్స్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ టైప్లో మీ ఇద్దరు రిలేషన్ అనేది ఉంది. పర్లేదు, వాళ్ళు కూడా మీకోసం చాలాసార్లు రావడం కానివ్వండి, రెగ్యులర్గా కలవలేకపోయినా కూడా మీతో మాట్లాడడము, మీతో వీడియో కాల్స్లో కానివ్వండి, కాల్స్లో మాట్లాడడము, చాటింగ్ చేయడము చాలా ఇష్టం మీ పార్ట్నర్కి. రెజ్యూనేషన్, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీతో మాట్లాడడం అనేది వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుందంట. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వీళ్ళని అంత ప్రేమగా అయితే చూపించుకోలేకపోయారు. ఆ ప్రేమ అంతా కూడా మీ దగ్గరే దొరికింది వాళ్ళకి. మీ దగ్గర ఆ కేరింగ్ దొరికింది. మీరు ఎలా చూసుకున్నారంటే వాళ్ళని ఒక మదర్ అయితే ఒక బేబీని ఎట్లయితే చూసుకుంటూ అంత కేరింగ్గా అంత బాగా చూసుకున్నారు వీళ్ళని. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా మీ కేరింగ్, మీ ప్రేమ ఎప్పటికీ కూడా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీ చెయ్యి వదలకూడదు. మీ చెయ్యిని పట్టుకునే ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మీ తర్వాతే ఎవరైనా అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మిమ్మల్ని బాధ పెట్టారు అంటే గనక ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. వీళ్ళని అంతా అపోజింగ్ చేసి లేనిపోని ప్రాబ్లమ్స్లో ఇరికించారనమాట వీళ్ళ పార్ట్నర్. అదే వీళ్ళ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ. దానివల్ల ఇటు మిమ్మల్ని మోసం చేసిన సిచ్యువేషన్లో రావాల్సి వచ్చింది. మీరేమనుకుంటున్నారు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, ఫేక్ లవ్ చూపించారు, ఇప్పటి వరకు నాకు చూపించిందంత ఫేక్ లవ్ అని అనుకుంటున్నారు మీరు. యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్ యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ద ఫేక్. మీరు వాళ్ళని లవ్ని కానీ ప్రేమని కానీ చెప్పకుండా వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాంటి వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మీరు ఎలా అనుకుంటున్నారంటే, లేదు నన్ను మోసం చేసే వెళ్ళిపోయారు, అదంతా తను చూపించినది, వాళ్ళు చూపించినంతా కూడా ఫేక్ లవ్, ఫేక్ ఎఫెక్షన్ మాత్రమే, ఫేక్ కేరింగ్ మాత్రమే, నేనే అనవసరంగా బాధపడ్డానని మీరు ఒక్కొక్క టైంలో అట్లా అనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు ట్రూగానే జెన్యున్గానే చేశారు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనము అట్లానే వెళ్ళను లేని సిచ్యువేషన్లో ఉంటారు. మీరు ఎంతైతే పెయిన్ అయితే అనుభవిస్తున్నారో అక్కడ వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. మీ దగ్గరికి చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు, అక్కడ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ ఫ్లోస్, యు ఆర్ మై వరల్డ్. అండ్ మీరు వాళ్ళని అన్ని రకాలుగా కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళలో ఉన్న మేబీ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే పాస్ట్లో వాళ్ళకి ఒక లవ్ ట్రాక్ అనేది నడిచి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కొన్ని మిస్టేక్స్, వాళ్ళ కోపం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళ మిస్టేక్స్ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసే మీ లైఫ్లోకి తీసుకొచ్చుకున్నారు. వీళ్ళని యాక్సెప్ట్ చేశాడు అన్ని రకాలుగా మీరు. కానీ మీరు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఎంత అంటే ఎప్పుడు వస్తారు, పాస్ట్లో జరిగిన చాటింగ్లు చూసుకుంటూ, పాస్ట్లో జరిగిన ఫొటోస్ చూసుకుంటూ, కొంతమంది కమిట్మెంట్ ఇచ్చారు, కొంతమంది ఎంగేజ్మెంట్ లాంటివి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే తాళి కట్టడం కానివ్వండి, ఇలా కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే పబ్లిక్గా చేసుకోకపోయినా ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అండ్ వాళ్ళకంటూ మీ మెమరీస్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. మీ మెమరీస్ చాలా ఉన్నాయి.
మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అన్నీ కూడా మీరు రివైండ్ చేసుకుంటున్నారు. మీ మెసేజ్ కానీ, కాల్స్ కానివ్వండి, మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్కటి కూడా తలుచుకొని వాటిని చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తారా? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నన్ను? నేనేం తప్పు చేశానని వెళ్ళిపోయావు? ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా! ఇలా వదిలేసి వెళ్ళడము, నాతోనే లైఫ్ లాంగ్ ఉంటావు. నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను ఒక్కరోజు మాట్లాడకపోతేనే నువ్వు నాతో కోసము ఆహ్, ఎన్నో సార్లు నంబర్ ఆఫ్ టైమ్ బతిమిలాడుకునేవాళ్ళు. మనిద్దరి మధ్య ఎన్ని గొడవలొచ్చినా కూడా నన్ను వదిలిపెట్టి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఈరోజు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావని చెప్పి మీరు చాలా బాధపడుతున్నారు. కానీ వాళ్ళల్లో గూడా మీరు తప్ప వాళ్ళ లైఫ్‌లో అంటే మీరెలా అయితే వాళ్ళ గురించి నా లైఫ్‌లో వీళ్ళే కరెక్ట్ పర్సన్, వీళ్ళే నాకు కావాలని ఎలా ఫీల్ అవుతున్నారో, మీ పార్ట్నర్ గూడా అట్లనే ఫీల్ అవుతున్నారు. దేర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూ ఆర్ ద ఓన్లీ వన్. అండ్ వాళ్ళ లైఫ్‌లో మీరు చూపించినంత కేరింగ్ కానివ్వండి, లవ్ కానీ వాళ్ళ లైఫ్‌లో ఇంకెవ్వరు చూపించలేదు. అండ్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్. తను మీకిచ్చినంత ఇంపార్టెన్స్ ఇంకెవ్వరికీ ఇవ్వడం లేదు. ముందు కానీ, తర్వాత కానీ, మీ తర్వాత ఎవరు వాళ్ళ లైఫ్‌లో మీ ప్లేస్ అనేది ఎవరు తీసుకోలేరని వాళ్ళ ఫీలింగ్ కూడా. అండ్ మీరేందంటే వీళ్ళకన్ని టైంలో గూడా మీకేందంటే స్టార్టింగ్‌లో మీ ఇద్దరి వైబ్రేషన్ మీదొక సోల్‌మేట్ రిలేషన్ అనమాట. అందుకే మీ ఇద్దరిదేందంటే మీ వైబ్ అనేది సెట్ అయింది. మీ ఇష్టాలు సెట్ అయినాయి. మీ అభిరుచులు సెట్ అయినవి. మీకేదైతే ఇష్టమో మీ పార్ట్నర్ గూడా అదే ఇష్టం అంటారు. అండ్ మీ ఇద్దరి మెంటాలిటీ కూడా సేమ్ ఉంటదనమాట. మీ ఇద్దరి మెంటాలిటీ కానివ్వండి, మీ పార్ట్నర్ కూడా మరీ ఎక్కువ కోపం ఉన్న పర్సన్ అయితే కాదు. మీరైతే ఎలా అయితే మదర్ నేచర్ అయితే ఉన్నారో, మీ పార్ట్నర్ కూడా సాఫ్ట్ నేచర్. తొందరపడి ఏదో ఒక మాట అనే పర్సన్ అయితే కాదు. మీరెలా అయితే కూల్‌గా ఉంటారో, మీ పార్ట్నర్ కూడా అంతే కూల్‌గా కొంచెం నిదానంగా ఉండే పర్సన్సే. సో, దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్య వైబ్ అనేది బాగా సెట్ అయిందన్న ఫీలింగ్ అనేది మీ ఇద్దరికి ఎప్పుడూ ఉంటా ఉండేది. సపోర్ట్. సపోర్ట్ సపోర్ట్ అండ్ ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్ అండ్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఇంకో ఎప్పుడు కూడా నేను చెయ్యి వదలను, నీతోనే ఉంటాను, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నీ చెయ్యి పట్టుకున్న చెయ్యి వదలను అన్న పర్సన్ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారా అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఎందుకు? ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మీ? నేను ఇంతగా నమ్మానే, ఇంతగా ప్రేమించానే, ఇంతగా నిన్ను ఇష్టపడ్డానే, మరి నువ్వెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నేనెంత ఇష్టపడి నీ లైఫ్‌లోకి వచ్చా. నువ్వు నాకు ఇంత ప్రేమ చూపించి మరెందుకు నిన్నెప్పుడు నా లైఫ్‌లోనే నేను చచ్చిపోనైనా చచ్చిపోతా గానీ నిన్ను మాత్రం నేను చెయ్యి వదలనన్నాను. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు అని మీరు చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. అండ్ నేను ఎంత బాధపడినా, కాల్స్ చేసినా, మెసేజెస్ చేసినా పట్టించుకోవట్లేదంటే నువ్వు నా గురించి అసలు ఆలోచించకుండా నీ లైఫ్, నీ కెరియర్ ఇవన్నీ చూసుకుంటున్నా, నీ ఫ్యామిలీని చూసుకుంటున్నావు అని నేను ఎంతో బాధపడుతున్నాను. అంటే మీరు బాధపడుతున్నారు. మీ పార్ట్నరు మిమ్మల్ని పట్టించుకోకుండా ఇచ్చేస్తున్నారని. కాకపోతే మీరు ఎంతైతే అడిక్ట్ అయిపోయారో మీ పార్ట్నర్ కూడా అంతే అడిక్ట్ అయిపోయారు. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీమోర్ యు ఆర్ ఏ లయర్. మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఫేక్ ప్రామిస్‌లు చేసేసారు. ఫేక్ లవ్ అనేది చూపించారు. ఫేక్ కేరింగ్ అనేది చూపించారు అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. మీరు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారన్న ఫీలింగ్‌లో మీరున్నారు. కానీ మీ పార్ట్నర్ అలాంటి వాళ్ళు కాదు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఫేక్ ప్రామిసులు చేయడము చేయలేదు. వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ థర్డ్ పార్టీస్ ఇవన్నీ ఉండడం వల్లే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళడం కానీ, దూరంగా ఉండడం కానీ, ఇప్పుడు అనుకోని సిట్యుయేషన్‌లో ఉండడం కానీ జరిగింది. ఐ యామ్ అడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. మీరెంతైతే అడిక్ట్ అయిపోయారో మీ పార్ట్నర్‌కి, అలానే మీ పార్ట్నర్ కూడా మీకంతే అడిక్ట్ అయిపోయారు. మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని చూడకుండా వాళ్ళు అంతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. డైలీ మీ ఫోటోస్ చూసుకోవడము, మీ డీపీలు చూడడము, లాస్ట్ సీన్‌లు చూడడము, చేయాలని ఎంత మనసు కొట్టుకుంటున్నా కూడా చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నానే అని వాళ్ళకి వాళ్ళు కూడా శిక్ష అనేది వేసుకుంటున్నారు.
అండ్ తొందరలోనే వాళ్ళు కూడా మీకు న్యాయం చేయాలి అండ్ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ తొందరలోనే మళ్ళీ సాల్వ్ చేసేసుకొని ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసుకొని మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏది రీజన్ చెప్పలేదనుకోండి, ఇటు తను ఒక్కరే పెయిన్ అనేది అనుభవిస్తారు, ఇటు మీకు చెప్పారనుకోండి ఇటు మీరు బాధపడతారు, తన గురించి బాధపడతారు అండ్ మీ గురించి బాధపడతారు, ఇద్దరి గురించి కూడా పెయిన్ మీరే అనుభవిస్తారన్న ఒక్క రీజన్తో మాత్రమే వాళ్ళు మీకు రీజన్ అనేది చెప్పకుండా వెళ్ళారు. ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యు బ్రేక్ మై హార్ట్. మీరు మోసం చేశారన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప ఆ, ఒకవేళ చెప్పారనుకోండి రీజన్ చెప్పారు, నేను ఎంత బాధపడుతున్నాను అని చెప్పి మళ్ళీ ఇంకొక రకంగా వాళ్ళ సైడ్ నుంచి బాధ మీరే అనుభవిస్తారు, మీ సైడ్ నుంచి బాధ వాళ్ళే అనుభవిస్తారు అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నరే వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని రెండు రకాలుగా డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ నేను బాగాలేదా నేను మోసం చేశానంటే ఆ పేరు ఒక రకంగా ఉంటుంది, అదే నేను చెప్పితే మళ్ళీ నేను బాధపడుతున్నానని చెప్పి మీరు ఇంకా ఎక్కువగా బాధపడతారు వాళ్ళ కోసం అని చెప్పి ఆలోచించి అలా ఏం రీజన్ చెప్పకుండా అనేది వెళ్ళడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య వచ్చిన సడన్ చేంజ్ అనేది కూడా అదే అనమాట. సో మీ పార్ట్నర్ జెన్యున్గానే లవ్ చేసే సిచ్యువేషన్ బట్టి మాత్రమే వాళ్ళు అలా ఉండాల్సి వచ్చింది అనమాట. తొందరలోనే మళ్ళీ మీకు రిఫ్రెష్ స్టార్ట్ అయ్యాం, ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ మ్యారీ మీ అండ్ మళ్ళీ మీరు మీ లైఫ్లోకి తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకున్న ఇప్పుడు ఏదైతే థర్డ్ పార్టీకి సంబంధించిన సిచ్యువేషన్ కానివ్వండి, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ సాల్వ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మీ లైఫ్లోకి వచ్చి మీకు సారీ చెప్పి తను చేసిన తప్పులకి క్షమాపణ కోరుకొని మీ లైఫ్లో మళ్ళీ వాళ్ళు రావాలని అనుకుంటున్నారు. ఫ్రెష్గా మీ లైఫ్ అని లవ్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ముందైతే ఎలా అయితే ఆ, మీరు మీ ఇద్దరు ఎలా అయితే మాట్లాడుకున్నారో ఎక్కువగా మీ ఇద్దరు మీతో మాట్లాడడం అంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం. ఎక్కువగా వాళ్ళే సైడ్ నుంచి కాల్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కానీ వీడియో కాల్స్ కానీ వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ మీతో న్యూగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మీ వాయిస్ ఎప్పుడు వింటారా, మీతో ఎప్పుడు మాట్లాడాలా, మీతో ఎన్నో విషయాలు చెప్పాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. అండ్ రోజు డైలీ నైట్ టైం ఎక్కువగా గుర్తొస్తూ ఉన్నారు మీరు. సో రోజు కూడా మీతోనే వాళ్ళ లైఫ్ అనేది ఇప్పటి వరకు ఉన్న మిస్ అయిన అదంతా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు, నువ్వు నాతోనే ఉన్నావు, సో ఈరోజు ఇప్పుడు ఇలా ఉన్నావంటే నా పక్క నుండి ఇలా ఉండేదాన్ని వాళ్ళవు అని చెప్పి మీతో లవ్ జర్నీ అనేది ఇమాజినేషన్లోనే ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు. మీరు మాత్రం వాళ్ళు లేదు మోసం చేశారని వెళ్ళిపోయారని అనుకుంటున్నారు, మీరు అక్కడే స్ట్రక్ అయిపోయారు. కానీ తన లవ్ జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇమాజినేషన్లో మీతో పాటు. సో మీ పార్ట్నర్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీరిద్దరి లైఫ్ అనేది తప్పకుండా మళ్ళీ రీస్టార్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళంత లక్కీ పర్సన్ ఎవరు లేరని వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో మీరు అలానే ఫీల్ అవుతున్నారు. కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి ఒక అదృష్టం అనేది మిమ్మల్ని మిస్ చేసుకోవడం అనేది మీ పార్ట్నర్కి ఇష్టం లేదు. మీరు ఎన్ని రోజులైనా వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. ఏ రీజన్ చెప్పకుండా అనవసరంగా మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం అన్న ఉద్దేశంతో మాత్రమే. సో చూద్దాము బాబా గైడెన్స్ అనేది. సో తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతో అయితే మీకు దూరంగా లేరు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే లేరు. సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది. మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. సో కొన్ని సిచ్యువేషన్లో మనకి ఏంటంటే కొన్ని లైఫ్ లెసన్స్ నేర్పించడానికి, కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే మనల్ని టెస్ట్ చేయడానికి కూడా మన ప్రాబ్లమ్స్ మన ప్రేమ ఎంత స్ట్రాంగ్ అనేది తెలియజేయడానికి కూడా మన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మన వచ్చే వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని లైఫ్ లెసన్ నేర్చుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి విశ్వాసము, శ్రద్ధ మరియు సహనము. మీకు సమాధానం లభించకపోయినాను విశ్వాసము సహనంతో ఉండండి. మీ పార్ట్నర్ ఏమీ చెప్పకుండా మీ లైఫ్లో నుంచి దూరంగా ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పకపోయినా కూడా వాళ్ళ మీద మీ నమ్మకంతో ఉండండి. మీ లవ్ మీద మీ ప్రేమ మీద మీ నమ్మకంతో, మీ పార్ట్నర్ మీద నమ్మకంతో, మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంటే తప్పకుండా వాళ్ళు గురించి వెయిట్ చేయమని చెప్తున్నారు. బాధలు అత్యుత్తమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి.
ఇప్పుడు మీరు ఇంత బాధపడుతున్నారు, ఈ పెయిన్‌ని భరించలేకపోతున్నారు, ఈ డిస్టెన్స్‌ని భరించలేకపోతున్నారు, ఈ ఏదైతే ఉంది వీటన్నిటిని ఎందుకు భరించలేకపోతున్నారు, ఈ బాధ ఏదైతే భరించలేకపోతున్నారో, ఈ బాధ నుండి వచ్చే హ్యాపీనెస్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో, ప్రతి ప్రాబ్లమ్‌కి వెనకాల గుడ్ ఏదైతే ఉంటదో గుడ్ తర్వాత మళ్ళీ బ్యాడ్ కూడా ఉంటది. అలానే ఇప్పుడు ఏదైతే మీరు ఎంత పెయిన్ అనిపిస్తున్నారో ఫ్యూచర్‌లో మళ్ళీ తప్పకుండా మీ లైఫ్‌లో సంతోషం అనేది వస్తుంది. సో, దానికోసం మీరిప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తేనే తర్వాత మీ లైఫ్‌లో మంచి అనేది జరుగుతుంది. హ్యాపీనెస్ అనేది వస్తుందని అంటున్నారు. అంతా మన మంచికే. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. సో, మీకెవరో ఒకళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తప్పకుండా గైడెన్స్ అనేది ఇస్తారు. అది రీడింగ్ రూపంలో కానివ్వండి, లేతే పక్కన సలహా ఇచ్చేవాళ్ళు గానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ రూపంలో ఎవరో ఒకళ్ళు సలహా ఇస్తారు. అది తప్పకుండా మీకు జరుగుతుంది. వాళ్ళన్న మాటలు మీకు తప్పకుండా జరుగుతాయి. సో, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు. వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమావి వెనక తిరగడము, పరిగెత్తడం ఆపండి. అదొక భ్రాంతి మాత్రమే. అంటే మీ పార్ట్నర్ మీ పా పా మీ పార్ట్నర్‌కి సంబంధించిన ఏవైతే మీరు ఫేక్ తను మోసం చేశారని నమ్ముతున్నారో దాన్ని మీరు నమ్మకండి. వాళ్ళీళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం ఇవన్నీ చేయకండి. ఎందుకంటే మీ ప్రేమ మీద, మీ పార్ట్నర్ ప్రేమ మీద నమ్మకం ఉంటే గనక మీ పాస్ట్‌లో వాళ్ళేమన్నా మీకేమైనా అబద్ధం చెప్పారా? ఏమన్నా దాచారా? మిమ్మల్ని ఏమన్నా చీట్ చేశారా అని ఆలోచించండి. దాన్ని బట్టి మీరు వెయిట్ చేయండి మీ పార్ట్నర్ విషయంలో అని చెప్తున్నారనమాట. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఇవాళ రీడింగ్ అనేది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ అనేది చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అనేది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.